న్యూ ఓటర్ ఐడి అప్లికేషన్. న్యూ ఓటర్ ఐడి అప్లికేషన్కి మనం ఫస్ట్ లాగిన్ కావాలి. లాగిన్ వచ్చేసి మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఏ నెంబర్తో మనం లాగిన్ డీటెయిల్స్ క్రియేట్ చేసుకుంటామో ఆ నెంబర్తో లాగిన్ అవ్వాలి. మొబైల్ నెంబర్ ప్లస్ పాస్వర్డ్, దాని తర్వాత ఓటీపీ జనరేట్. సో వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసుకొని ఫామ్ 6 ఫర్ న్యూ ఓటర్ ఐడి. ఫామ్ 6 తీసుకొని స్టేట్, డిస్టిక్, కాన్స్టిట్యున్సీ, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. నెక్స్ట్ వచ్చేసి నేమ్, క్యాండిడేట్ యొక్క నేమ్ ఎంట్రీ చేసుకోవాలి. నేమ్ కింద పర్టికులర్ స్టేట్ యొక్క లాంగ్వేజ్లో ఆటోమేటిక్గా మనకు ఫెచ్ అవుతుంది. దాని తర్వాత వచ్చేసి ఫోటో అనేది మనకి బిలో 2 MB ఉండాలి జేపీజీ ఫైల్లో. ముందే మనం ఆ ఫైల్ అనేది స్కాన్ చేసి డెస్క్టాప్ పైన పెట్టుకోవాలి. అలా సేవ్ చేసుకొని అప్లోడ్ చేసుకున్న తర్వాత ఫాదర్ నేమ్ ఎంట్రీ చేసుకున్న తర్వాత మనకి కింద లోకల్ లాంగ్వేజ్లో మనకు వచ్చేస్తుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి థర్డ్ స్టెప్ మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసుకోవాలి. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ వచ్చేసి మెయిల్ ఐడి అనేది ఎంట్రీ చేసుకోవాలి. మెయిల్ ఐడి తర్వాత వచ్చేసి మన ఆధార్ డీటెయిల్స్, ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంట్రీ చేసుకోవాలి. ఆధార్ నెంబర్ ఎంట్రీ చేసినాక అది వచ్చేసి 5th స్టెప్. 6th వచ్చేసి జెండర్, మేలా ఫీమేలా. నెక్స్ట్ జెండర్ తర్వాత డేట్ ఆఫ్ బర్త్, డేట్, మంత్, ఇయర్. నెక్స్ట్ డాక్యుమెంట్, మనం ఏ డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలనుకున్నామో ఆ డాక్యుమెంట్. ఆధార్ అయితే ఆధార్ డాక్యుమెంట్స్ అయితే ఆధార్ డాక్యుమెంట్స్, సేమ్ జేపీజీ లేదంటే పీడిఎఫ్ అలా అప్లోడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అడ్రస్, హౌస్ నెంబర్, స్ట్రీట్, విలేజ్, పోస్ట్ ఆఫీస్. మనకు ఆ ఏరియా యొక్క పోస్ట్ ఆఫీస్ ఏది వస్తుందో ఆ పోస్ట్ ఆఫీస్ అనేది ఎంట్రీ చేసుకోవాలి. ఆ పోస్ట్ ఆఫీస్ యొక్క పిన్ కోడ్. నెక్స్ట్ వచ్చేసి తహసీల్, మండల్, ఆ విలేజ్ అనేది ఏ మండల్ కిందకి వస్తుందో ఆ మండల్. నెక్స్ట్ వచ్చేసి డిస్టిక్, ఏ డిస్టిక్. నెక్స్ట్ అడ్రస్ ప్రూఫ్, ఆధార్ అనేది అప్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ 9th స్టెప్ మనకి ఆప్షనల్, అది 9th 10th. నెక్స్ట్ వచ్చేసి టౌన్, ఏ టౌన్. నెక్స్ట్ వచ్చేసి స్టేట్, డిస్టిక్. మనకు క్యాండిడేట్ అనేది ఎప్పటి నుంచి లోకల్లో ఉంటున్నాడు, మనకు ఏ డేట్ అయితే ఎలిజిబుల్ ఉంటుందో ఆ డేట్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ ప్లేస్ ఎంటర్ చేసి నెక్స్ట్ తర్వాత వచ్చిన క్యాప్చా అనేది ఎంట్రీ చేసుకొని సెండ్ ఓటీపీ అన్నప్పుడు ఆ కస్టమర్కి మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ వచ్చిన ఓటీపీని ఎంట్రీ చేసుకోవాలి. ఎంట్రీ చేసి ప్రివ్యూపై క్లిక్ చేసి మన డీటెయిల్స్ అన్నీ ఒకసారి వెరిఫికేషన్ చేసుకోవాలి. ఆఫ్టర్ వెరిఫికేషన్ సబ్మిట్, ఎస్ బటన్ క్లిక్ చేసి డౌన్లోడ్ అకౌంట్. ఇది న్యూ ఓటర్ ఐడి అప్లికేషన్ ప్రాసెస్.